హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బుందేల్ఖండ్ రీజియన్లో కేన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ గురించి ఇనాగ్రేషన్కి అక్కడికి వెళ్ళి ఇనాగ్రేట్ చేసిన తర్వాత మాట్లాడిన మాటల్లో ఒకటి సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేన్ బెత్వా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత మరీ ముఖ్యంగా ఆయన చెప్పిన టాపిక్ అండి ఇప్పుడు నేను మాట్లాడబోయే రెండు అంశాలు ఏంటంటే, ఒకటి గత ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలని కంపేర్ చేసి చూడండి అని మోదీ గారు సాక్షాత్తుగా దేశంలో ఉన్న మేధావులకు ఒక అపీల్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత గత ప్రభుత్వాలు ప్రాజెక్టులని ఎలా నిర్లక్ష్యం చేశాయి, ప్రాజెక్టుల ఎగ్జిక్యూట్ చేసే విధానంలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒకటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ గురించి ఫస్ట్ ఐ వాంటెడ్ టు టాక్ విత్. సో చూసుకున్నట్లయితే ఈయన 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఈయన చెప్పినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆ రియాలిటీస్గా దగ్గరగా ఉన్నాయి అనేది ఫస్ట్ అంశం. దెన్ వీ విల్ స్టార్ట్ కంపేరింగ్. ఈయన చెప్పాడు, నేను ప్రధాని అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయట్లా. ప్రజలకు మేలు చేస్తాను, నా ఖావుగా నా ఖానే దుంగ అని వచ్చాడు. ప్రజలు మేలు చేయకపోగా డిమానిటైజేషన్ అనే ఎక్సర్సైజ్ తీసుకొచ్చి ఎంఎస్ఎంఈలన్నింటినీ సర్వనాశనం చేసేసి డిమానిటైజేషన్ అనే ఎక్సర్సైజ్ ద్వారా దేశంలో ఉన్న మరీ ముఖ్యంగా పేద ప్రజల్ని, మిడిల్ క్లాస్ పీపుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఏటీఎంల ముందు నించోబెట్టే ప్రయత్నం చేశాడు. తర్వాత నా ఖావుగా నా ఖానే దొంగ నుంచి దేశంలో సంపద మొత్తాన్ని దోచేసేసి అదానికి అంబానీకి పెద్ద పెద్ద కార్పొరేట్స్కి కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నా ఖావుగా నా ఖానే దొంగ అని చెప్పిన ఈ మహానుభావుడు, ఈ మేధావి, ఈ అపర మేధావి యూపీఏ 2004 నుంచి 2014 మధ్యకాలంలో 2 లక్షల పైచిలుకు 2 లక్షల కోట్ల కంటే తక్కువ కోట్ల రూపాయలు కార్పొరేట్స్ రుణాలు రైట్ ఆఫ్ చేయగలిగితే, ఈ మేధావి 2 సంవత్సరాల 2 టెన్యూర్స్ కలిపి 10 సంవత్సరాలలో 16 లక్షల 16.11 అంటే ఆల్మోస్ట్ 16 లక్షల 10 కోట్ల రూపాయలు కార్పొరేట్స్ లోన్స్ని రైట్ ఆఫ్ చేసే ప్రయత్నం చేశాడు ఈయన. తర్వాత నా ఖావుగా నా ఖానే దొంగ అని చెప్పిన ఈ వ్యక్తి, ఈయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటిసారి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న ఒక డెసిషన్, బ్లాక్ మనీ ఎక్కడుంది, ఎప్పుడు తీసుకురావాలని ఒక క్యాబినెట్ కమిటీని వేశారు. 2014లో వేసిన కమిటీ రిపోర్ట్ ఈ రోజుకి ఇవ్వలేకపోయారు. ఈయన గత ప్రభుత్వాల గురించి కంపేర్ చేయమంటున్నాడు చూడండి. తర్వాత ఈయన చేసిన ఇంకా ఘనకార్యాలు చెప్పాల్సి వస్తే, ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేధావుల గురించి మాట్లాడారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈయన ప్రభుత్వం గురించి ఏమైనా క్వశ్చన్ చేస్తే ఆతంకవాది అనేసి జైల్లో వేసే ప్రయత్నం, అర్బన్ నక్సల్ అని జైల్లో వేసే ప్రయత్నం, ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేశద్రోహి అని బ్రాండ్ వేసే ప్రయత్నం, ఈయన ప్రభుత్వం గురించి ఏదైనా మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడగలిగితే ఆ మీడియా హౌసెస్ మీదకి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అందరినీ పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, ఇన్ని దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న ఈయన గత ప్రభుత్వాలతో పోల్చమంటున్నాడు. గత ప్రభుత్వాలు 1951 నుంచి మొదలుకుంటే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినాయి, ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తీసుకొచ్చాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో లాంటి సంస్థల్ని క్రియేట్ చేయగలిగాయి. ప్రభుత్వం దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉండేలా పిఎస్యూస్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాయి, మల్టీపర్పస్ డ్యామ్స్ కట్టగలిగాయి. మీరు చేసింది ఏంటి దేశానికి? ఈ 10 సంవత్సరాలలో కార్పొరేట్స్ యొక్క ఇంట్రెస్టులు కాపాడటం తప్ప మీరు చేసిందేంటి? తర్వాత ఈయన ఇంకొక మాట అక్కడ చెప్పింది చాలా విడ్డూరంగా అనిపించింది. గత ప్రభుత్వము ప్రాజెక్టుకు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి బ్రాండింగ్కి అంటే అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ ఖర్చు పెట్టిందని చెప్పే ప్రయత్నం. అసలు ఇతన్ని మించిన ఒక పిచ్చిగా అడ్వర్టైజ్మెంట్స్కి డబ్బులు ఖర్చు పెట్టే, బ్రాండింగ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అసలు రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఈయన పావలా పని చేస్తే 3 రూపాయలు డబ్బులు ఈయన బ్రాండింగ్ కోసం, ఈయన అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత దుర్మార్గంగా డబ్బుల్ని దుబారా చేస్తా ఈయనంటున్నాడు గత ప్రభుత్వాలు బ్రాండింగ్కి డబ్బులు ఎక్కువ, అడ్వర్టైజ్మెంట్స్కి డబ్బులు ఎక్కువ పెట్టాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు. అసలు అడ్వర్టైజ్మెంట్స్ ఇంత దారుణంగా ఉన్నాయా? లేవు కదా. ఎంత పచ్చి అబద్ధాలో చూడండి. ప్రధానమంత్రి హోదాలో కూర్చొని ఎంత నిస్సిగ్గుగా ఇలా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే గత ప్రభుత్వాలు నత్తనడకన ప్రాజెక్టులు సాగాయని చెప్తున్నారు. ఈ కేన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే బుందేల్ఖండ్ రీజియన్లో పెట్టాలనుకుంటున్నారో, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఈ బీజేపీ వాళ్ళు అనుకుంటున్న ప్రాజెక్ట్ ఇది. 99 2024
దగ్గరగా 25 సంవత్సరాలు అయిపోయింది. ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసేదానికే మీకు 25 సంవత్సరాలు, మీరు ప్రధాని అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు గంతలు కట్టుకొని కూర్చున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా. అరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. మధ్యలో కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసి డబ్బులు ఇవ్వలేదన్నారు. మరి మీరు 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు నాంచుకుంటూ వచ్చారు ఆ ప్రాజెక్ట్ని? 10 సంవత్సరాల పాటు మీరు ఎందుకు నాంచారు టేకప్ చేయకుండా? 2009లో కాంగ్రెస్ పార్టీ బుందేల్ఖండ్కి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదన్నారు కదా. 2014 నుంచి 24 వరకు మీరు ఎందుకు మూసుకొని కాముగా కూర్చున్నారు అక్కడ? ఆ పని మొదలు పెట్టకుండా మీరు చేయొచ్చు కదా ఆ పనిని. 2014 నుంచి 24 ఎండింగ్ ఆల్మోస్ట్ 4-5 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది. 10 సంవత్సరాల పాటు మీరు కేన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ని ఎందుకు టేకప్ చేయలేకపోయారు? ఎందుకు ఫార్వర్డ్ చేయలేకపోయారు ఆ ప్రాజెక్ట్ని? అంటే బుందేల్ఖండ్ రీజియన్ ఎలాగో బ్యాక్వర్డ్ రీజియన్, ఇక్కడ ప్రజలను ఎలాగన్నా మనం మ్యానిపులేట్ చేయొచ్చు, ఇక్కడ ప్రజలు అమాయకులు కాబట్టి ఎలాగో బీజేపీకి ఓట్లు వేస్తారని ఒక భ్రమంలో ఉన్నారు కదా. ఎప్పుడైతే మీకు లోక్సభలో 270 సీట్లు కాకుండా, మీరు అనుకున్న 400 సీట్లు కాకుండా, మెజారిటీ ఉండాల్సింది 272 కాకుండా 240కి వచ్చి కూర్చోబెట్టేసరికి ఇప్పుడు మీకు బుందేల్ఖండ్ రీజియను, బాగేల్ఖండ్ రీజియను, బ్యాక్వర్డ్ రీజియన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ 10 సంవత్సరాల్లో దేశంలో ఒక అప్రకటిత డెమోక్రసీ నడుస్తూ ఉంది. ప్రజలు ఎవరు ఫ్రీగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడితే అర్బన్ నక్సలనో, ఆతంకవాదనో, ఖలిస్తానియనో, దేశద్రోహి అనో, యాంటీ ఇండియన్ అను ఇలాంటి బ్రాండ్స్ వేస్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీరు మేధావులు. దేశంలో అసలు మేధావులు మాట్లాడే పరిస్థితి ఉందా మీరు ప్రధాని అయిన తర్వాత? జడ్జి లోయ లాంటి వాళ్ళని చంపేసిన ఘనత మీ పార్టీ వాళ్ళది కదా. జడ్జిలనే స్పేర్ చేయని మీరు, మేధావులనే స్పేర్ చేయని మీరు, అసలు దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించడానికి ఇష్టం లేని మీరు పాలనని ఎట్లా అంటారు దాన్ని? మీ పాలనే లేదు అందులో. రాజ్యాంగబద్ధమైన పాలనే నడవట్ల. మీరు మనుస్మృతి, ఆర్ఎస్ఎస్ యొక్క డిక్టేట్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ప్రభుత్వాన్ని నడుపుకుంటా పాలన సాగిస్తే దాన్ని పరిపాలన అంటే ఎలా? అసలు మీ పాలనలో ఈ దేశానికి ఏం మేలు జరిగింది? 45 సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దేశంలో. ఇది దరిద్రం మీ వల్ల వచ్చింది దేశానికి. ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరుగుకుంటూ పోతుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు టైం అండ్ అగైన్ గత వారం 10 రోజులుగా ఇన్ఫ్లేషన్ గురించి చాలా పెద్ద మొత్తంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు రాజ్యసభలో హోంమంత్రి అంబేద్కర్ గారు అవమానపరుస్తారు. ఏంటి మీ పాలనలో చేసిన అభివృద్ధి, దేశానికి జరిగిన మంచి, లేకపోతే రాజ్యాంగానికో ప్రజాస్వామ్య విలువలకు మీరు ఇచ్చిన గౌరవం ఎక్కడ? మీరు ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో తీసుకొచ్చిన ఒక రాజ్యాంగ సవరణ జ్యుడిషియరీ మొత్తాన్ని నరికేసేసి జ్యుడిషియరీ వ్యవస్థ మొత్తాన్ని, న్యాయ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసే నేషనల్ జ్యుడిషియల్ అకౌంట్ బిల్ తీసుకొచ్చారు కదా. ఆ బిల్లు సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఈరోజు దేశంలో న్యాయ వ్యవస్థ బతికుంది. లేకపోతే ఈరోజు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉండేది కాదు. వ్యవస్థలను మొత్తానికి సొంతానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు వ్యవస్థలు అన్నీ సరిపోవన్న చందంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీని కర్టైల్ చేసే ప్రయత్నం మొదలుపెట్టేశారు. అసలు పాలన ఎక్కడుంది? ఇది ఒక నియంతృత్వ పోకడతో వెళ్తున్న బీజేపీ కదా ఇది. దీన్ని పాలన, మళ్ళీ ఈ పాలనని వేరే గత ప్రభుత్వాల పాలనతో అసలు మేధావులు ఎప్పుడు మీ పాలన అని అంటారా? మీద ఒక రాజకీయ పార్టీ అని అంటాడా మేధావులు? మేధావుల్లో అసలు మిమ్మల్ని రాజకీయ నాయకులుగా పరిగణిస్తారా? లేదు కదా. అసలు మేధావులు అనే మాట మీ నోట్లోంచి 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రావడం. ప్రధానమంత్రి మీరు అయిన తర్వాత దేశంలో మేధావి వర్గాన్ని చంపేసింది మీరు కదా. మేధావి వర్గాన్ని నోరు మూపిస్తుంది మీరు కదా. మేధావి వర్గంతో కన్సల్టేషన్ అనే మెకానిజంని నరికేసింది మీరు కదా. ఇప్పుడు మేధావులు ఎందుకు గుర్తుకొస్తున్నారు మీకు? దేశం మొత్తం మీకు వ్యతిరేకంగా మెల్లమెల్లగా వెళ్తుందనా? మేధావుల మాట సమాజం మళ్ళీ వింట మొదలవుతుందనా? మేధావులు ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చారు 10 సంవత్సరాల తర్వాత, ప్రధాని అయిన తర్వాత? ఇది ఒక ఎగ్జాంపుల్. బీజేపీకి సమాజం మొత్తం వ్యతిరేకంగా ఉంది అనే దానికి ఎగ్జాంపులే నరేంద్ర మోదీ. ఈరోజు మేధావులారా ఆలోచించండి, పోల్చి చూడండి మా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని. కాళ్ల బేరానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదంతా నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క మొసలి కన్నీరు. సమాజంలో బీజేపీ మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతని పసిగట్టి ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ ఈరోజు బుందేల్ఖండ్ రీజియన్లో కేన్ బెత్వా ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్టు శంకుస్థాపనలో మాట్లాడిన మాటలు తప్ప బీజేపీకి, పర్టికులర్లీ నరేంద్ర మోడీకి మేధావులంటే గౌరవంతో మాట్లాడిన మాట కానే కాదు. థ్యాంక్ యూ.